మేము బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా నెల్లూరు నగరంలో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాలంటీర్లు వచ్చి వాళ్ళని ఓటీపీలు అడుగుతున్నారు. ఆ ఇళ్లల్లో వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, అయ్యా గతంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు ఓటీపీలు ఇవ్వబాకండి, మీ డబ్బులు కాజేస్తారు, వాళ్ళు దొంగలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగలు అని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్స్పెక్ట్లీ అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పిన దానికి ఓటీపీలు గారు మీరు కానీ చెప్తే మీ నగదు దోచేస్తారని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు. అదే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి నియోజకవర్గంలో నెల్లూరు సిటీ అర్బన్లో ఈరోజు వాలంటీర్లు పంపించి, అంటే ఈ కార్యకర్తలకు ధైర్యం లేక వాలంటీర్లు పంపించి ఓటీపీలు అడిగి, అంటే మీ క్యాస్ట్ ఏంది, మీరేం పని చేస్తున్నారు, తర్వాత మీకు బర్రెలు ఉన్నాయా, లేకపోతే మీకు ఆవులు ఉన్నాయా, లేకపోతే మీకు గొర్రెలు ఉన్నాయా, లేకపోతే మీకు సొంత ఇళ్ళు ఉందా, అంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం తీసుకునేదానికి ప్రయత్నిస్తే కొంతమంది ఆడవాళ్ళు వ్యతిరేకించారు. నా కళ్ళ ముందు నేను చూశాను, వ్యతిరేకించింది చూస్తే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ దగ్గర తంబు వేయించుకుంటున్నారు బలవంతంగా, ఓటీపీ చెప్పకపోతే. నేను అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు ఓటీపీల గురించి మీడియా ముందు గొంతు చించుకొని ఓటీపీలు చెప్పొద్దు చెప్తే మీ డబ్బులు పోతాయి, గతంలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళని ఆఖరికి చేయి చేసుకునే పరిస్థితికి నువ్వు వచ్చావు. ఈరోజు అదే మీ వాలంటీర్లు చేస్తూ ఉంటే మేము పద్ధతి కలవడం కాబట్టి మేము ఎవరి జోలికి వెళ్లకుండా మేము మామూలుగా ఈరోజు మీడియా ముందు ప్రశ్నిస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం? నీకొక న్యాయం, మాకొక న్యాయమా? నువ్వు ఓటీపీలు అడగచ్చు, మేము అడగకూడదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటీపీ అడగకూడదు, వైసీపీ పార్టీ వాళ్ళు ఓటీపీ అడగచ్చు. ఎక్కడ న్యాయం ఇది? కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఎలక్షన్ని సానుకూలంగా చేసుకోవాలా. కాబట్టి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు గల పార్టీ కాబట్టి మేము పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఈ ఓటీపీలది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, విత్ ఫోటోస్తో సహా నా దగ్గర నేను మొత్తం కూడా పట్టిస్తా. ఎవరెవరు ఓటీపీలు అడుగుతున్నారో ప్రజలు చెప్తున్నారు. మీకు ఓటీపీలు ఇచ్చేది ఇష్టం లేదు వాళ్ళకి, అసలు మాకు సంతోషంగా ఇచ్చారు. మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంతోషంగా ప్రజలు హ్యాపీగా ఓటీపీలు మాకు చెప్పారు. మీకు ఆ హ్యాపీ లేదు, వాళ్ళు చెప్పట్లా. మీకు ఇక్కడే మీరు ఓడిపోతామని మీకు అర్థమైపోయి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి, నిజంగా మీరు ఇక్కడి నుంచి అయినా సరే ఈ పద్ధతులు మానుకొని ఎలక్షన్లు సవ్యంగా జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.